కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములో శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి ఉంటుంది. గృహయోగం, స్థలయోగం, మాతృసుఖం కలిగి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహస్థితి అనేది కలదు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. విద్యార్థులు ఈ యొక్క రోజు మంచి తేజస్సుతోటి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగంలో వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు వారికి ఆదాయం అనేది మంచిగా ఉంటుంది. మరియు కిరాణం మరియు బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి సుఖంగా ఉంటారు. విద్యార్థులు ఈరోజు చదువులో మంచిగా రాణించగలరు. మీ యొక్క వ్యవహారంలో ఎటువంటి యొక్క పనైనా ఈరోజు అనుకూలం కాగలదు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్ర శుక్రగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరియు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు దానం చేయాలి. మరియు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రతిరోజు ఆ యొక్క కుంకుమను ధరిస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు అనేటివి రాగలవు.